ఈ మత మార్పిడి అనేది విజృంభించేసింది ఎక్కడ పడితే అక్కడికి. మా ఇంటి దగ్గర కూడా సందుల్లోకి వచ్చి విపరీతంగా మతాలు మార్చేసేవారు. అటువంటి సమయంలో సనాతన ధర్మం పంపించిన ఒక కారణ జన్ముడు గురువుగారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఊరు వెళ్ళి వెనక్కి వస్తూ అక్కడ ఒక చోట క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ పక్కనే ఒక బజ్జీల బండి ఉంది. ఆ అమ్మాయి బజ్జీలు వేస్తూ అక్కడ ఏదో వింటోంది. ఏమిటా అని నేను సరిగ్గా విని చూస్తే ప్రవచనం వింటోంది. దగ్గరికి వెళ్ళి చూస్తే గురువుగారి ప్రవచనం అది. ఆశ్చర్యం వేసి, అమ్మా ఏమిటి నువ్వు వింటున్నది అన్నా. అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదండి, వారి స్పీచ్ అంది ఆ అమ్మాయి. అక్కడ కనకధార చెప్తున్నారు వారు, అది అర్థమైంది. అమ్మ నీకు ప్రవచనం అర్థమవుతుందా అని అడిగితే అమ్మాయి ఇలా చూసి, నాకేంటండి మా అబ్బాయికి కూడా అర్థమవుతుంది అంది. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది. అప్పుడు అనిపించింది, సరిగ్గా చెప్పగలిగితే, నిస్వార్థంగా చెప్పగలిగితే వారిలాగా అది ఏ వర్గాన్నైనా ఏ స్థాయినైనా కదిలించి సనాతన ధర్మానికి తీసుకువెళ్తుంది అని.